ఏంట్రా? ఏంటంటావేంటి డార్లింగ్? నీకు అసలు ఏమైంది? నన్ను మర్చిపోయావా? మర్చిపోవడం ఏంట్రా? మరి చూసి చాలా రోజులైంది, కలిసి చాలా కాలమైంది. ఒక్కసారి రాకూడదా ప్లీజ్? సరే, ఇప్పుడే వస్తాను, ఓకేనా? థ్యాంక్స్. సరేరా, బాయ్. ఎక్కడికి? ఎవరు ఫోన్ చేసింది? నీల్ నన్ను కలవాలంటున్నాడు. ఇప్పుడు వెళ్ళొద్దు, నీతో కాసేపు టైం స్పెండ్ చేయాలి. నీతో టైం స్పెండ్ చేసి నువ్వు చెప్పే కాక్ అండ్ బుల్ స్టోరీస్ వింటూ తలాడిస్తూ ఊకొడుతూ కూర్చోవాలా? అయినా నీతో ఉంటే నాకేంటి లాభం? నువ్వేమైనా డీటెయిల్స్ చెప్తున్నావా? ఉంటే తెలుస్తుంది లాభం ఏంటో. వీడు మళ్ళీ చేశాడేంటి? మధు ఇప్పుడు రాదు. నా కాల్ అటెండ్ చేసి రాదు అని నువ్వెలా చెప్తావు? నా మీద ఎవరి పెత్తనాలు నాకు నచ్చవు, ఇష్టం ఉండదు. పెద్ద సొంత అన్నలా ఫ్రీడమ్ తీసుకొని రాదని చెప్పడం ఏంటి? నా సొంత అన్న అయినా తమ్ముడైనా నా మీద అజమాయిషు చెలాయిస్తే నేను సహించను. ఎందుకు సీరియస్ అవుతావు? అవక ఏం చేయమంటావు? వెళ్ళిన పని తిన్నగా చెప్పవు, నేను అడిగింది చెయ్యవు. పైగా ఇంద్రనీల్తో మధు రాదు అని అంటున్నావు. నాకు నచ్చడం లేదు. ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు నీ ప్రేమ నీ పర్సనల్ అనుకున్నా, కానీ ఇప్పుడు నువ్వు నా చెల్లెలివి. నీ ఫ్యూచర్ గురించి ఆలోచించాల్సిన బాధ్యత నాది. ముందు కాసేపు రిలాక్స్డ్గా కూర్చో, ఇప్పుడే వస్తాను. నేను వచ్చేదాకా ఇక్కడే ఉండాలి. ఎందుకు? నేను నీల్ని కలవాలి. నువ్వు రావని చెప్పానుగా. అందుకే నేను వెళ్ళాలి, వాడు హర్ట్ అవుతాడు. ప్లీజ్ నా మాట విను, నేను వచ్చే వరకు వెళ్ళకు. సరే, అయినా నువ్వు వచ్చేదాకా ఒక్కదాన్ని ఇక్కడెందుకు కూర్చోవడం? వెళ్ళి డాడీతో మాట్లాడుతూ కూర్చుంటా. త్వరగా వచ్చేయ్. అర్జెంటుగా పనుంది, నేను వెళ్ళాలి. నేను కూడా వస్తాను నీతో. ఆ అర్జెంట్ పని అంటే చూస్తాను. ఏంటి కొత్తగా? మీకు ఈ ఉద్యోగం ఇచ్చారా మా నాన్న? ఏం ఉద్యోగం? స్పై వర్క్. ఏం మాట్లాడుతున్నావురా? మీరు వేసిన ప్రశ్నలన్నీ వారు వేయమన్నవే అనుకుంటున్నాను. నేనేం మీ నాన్న గూఢచారిని కాదు, నన్ను నమ్ము. నువ్వు చాలా ఎమోషనల్గా ఉన్నావు, స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తున్నావు. నిన్ను ఈ పరిస్థితుల్లో ఒంటరిగా వెళ్ళటానికి నేను ఒప్పుకోను. నాకు వర్రీగా ఉంది. బాగోలేని వాడు వెనక ప్రయాణం మంచిది కాదు. ఒకసారి ఆలోచించుకోండి. ఏం పర్వాలేదు, నాకు నువ్వు ముఖ్యం. పద. ఏంటి బ్రో, మధుని పిలిస్తే తను రాధను కట్ చేసి నువ్వొచ్చావు? నీతో మాట్లాడాలి. ఓ, మధుతో వస్తే సరిపోయేది కదా. నీతో పర్సనల్గా మాట్లాడాలి. అయినా నాకు నీకు మధ్య పర్సనల్స్ ఏమున్నాయి? ఇక నుంచి ఉంటాయి. ఓ, మరి వీరు? ఉండొచ్చు. సరే చెప్పు. నువ్వు నిజంగానే మధుని సీరియస్గా లవ్ చేస్తున్నావా? తనకు రావాల్సిన డౌట్ నీకొచ్చిందేంటి? నా సిన్సియారిటీ లవ్ గురించి దానికి తెలుసు. మధు అని పిలు. వీడేంటి ఆ అమ్మాయి గురించి ఇంత సీరియస్గా మాట్లాడుతున్నాడు? అసలు మ్యాటర్ ఏంటి? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. మధుని సీరియస్గా లవ్ చేస్తున్నావా? మా లవ్ సిన్సియరా కాదా అని కొత్తగా నువ్వెందుకు అడుగుతున్నావు? కేర్ టేకర్ బాధ్యత కొత్తగా తీసుకున్నాను కాబట్టి. వాళ్ళ అమ్మగారు అప్పగించారా? అదంతా నీకు అనవసరం. ఆన్సర్ టు మై క్వశ్చన్. మీ ఫ్యూచర్ గురించి ఆలోచించుకున్నారా? ప్లాన్ ఏంటి? జీవితకాలం కలిసి బతకాలనే నిర్ణయం ఏమైనా తీసుకున్నారా? ప్రామిసెస్ ఏం చేసుకున్నారు? మేమంతదాకా ఆలోచించలేదు, ప్రామిసెస్ ఏమీ చేసుకోలేదు. అంటే టైంపాస్ లవ్వా? లవ్ అంటే లైఫ్కి సంబంధించిన విషయం, సిల్లీగా తీసుకునేది కాదు. ఏంటి బ్రో, ఏదో సొంత చెల్లి గురించి సొంత అన్నగా అడిగినట్టు సీరియస్గా అడుగుతున్నావు? మధు నాకు అంతకన్నా ఎక్కువే. ముందు నాకు సమాధానం చెప్పు. కేర్ టేక్ చేసినంత మాత్రాన నన్ను నిలదీసి మా ప్రేమ గురించి అడిగే హక్కు నీకు లేదు. నా హక్కుల గురించి అడిగే హక్కు నీకు లేదు. కేర్ టేకర్ అంటే బౌన్సర్లా కాదు. మధు లైఫ్, ఫ్యూచర్, ఎవ్రీథింగ్ రెస్పాన్స్ తీసుకునే బాధ్యత నాది. నాకు నీ బిహేవియర్ టూ మచ్గా అనిపిస్తుంది. నీ బిహేవియర్ టూ మచ్ కాకముందే కంట్రోల్లో ఉంచాలని నాకు అనిపిస్తుంది.
తనతో లైఫ్ షేర్ చేసుకుంటావా లేదా? స్ట్రైట్గా చెప్పు చాలు. ప్రెసెంట్గా అయితే లవ్ విషయంలో నో అదర్ థాట్స్. మధుని సిన్సియర్గా లవ్ చేస్తున్నా. ఇంకా లవ్ షేర్ విషయం ఆలోచించలేదు. మరి ఎప్పుడు ఆలోచిస్తావు? నేను ఇంకా నా విషయం ఏంటో చెప్పలేదు. మధు కూడా చెప్పలేదులే. అంకుల్ మీరు ఆగండి. ఎందుకు చెప్పలేదు? జనరల్గా ఈ స్టేజ్లో ఎవరు చెప్పరు కదా. ఎప్పుడు చెప్దాం అనుకుంటున్నావు? మ్యారేజ్ చేసుకోవాలనుకున్నప్పుడా? అంతేగా. అప్పుడు మీ వాళ్ళు ఒప్పుకుంటారా? ఆ విషయంలోనే డౌట్గా ఉంది. అందుకే అలా. డౌటా? ఏంటది? మాది పూర్తి కన్వెన్షనల్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. మధు సింగిల్ పేరెంట్ కిడ్ అని చెప్తే ఒప్పుకుంటారో లేదా అని చిన్న డౌట్. పైగా మధు వాళ్ళ నాన్న గురించి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఏమీ తెలీదు. వాళ్ళు పెళ్లి విషయంలో ఒప్పుకుంటారో లేదో అన్న చిన్న డౌట్. ఒప్పుకోకపోతే? ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాను. నీ ప్రయత్నం ఫలించకపోతే? ఫైట్ చేస్తా. వాళ్ళు తగ్గకపోతే? కుదరదని ఖరాఖండిగా చెప్తే మధు కోసం వాళ్ళని వదులుకొని వస్తావా? నో, అది జరగని పని. వాళ్ళని కాదని వదిలి రావడం అస్సలు కుదరదు. మధుని వదిలేస్తావా? ఇదేనా నీ సిన్సియర్ లవ్? ఇదేనా నీ సీరియస్ సిన్సియర్ లవ్? అమాయకురాలు దొరికింది, సరదాగా లవ్ స్టోరీస్ చెప్పి టైం పాస్ అయ్యాక వీలైతే అనుభవించి సింపుల్గా సారీ బాయ్ అని బ్రేకప్ చెప్పి వెళ్దాం అనుకున్నావా? ఇదే నా లవ్? అలా ఎందుకు చేస్తాను? లవ్ మాస్క్ వేసుకొని నా చెల్లెల లైఫ్ ని స్పాయిల్ అది చేద్దాం కాదు అనుకుంటున్నారా? నేను చెప్పేది విను. Rascal! అరుణ్, అది కాదు నేను చెప్పేది విను. ఆగరా. రేయ్, ఆగరా. అంకుల్ మీరు ఆగండి. నేను చెప్పేది విను. ఏయ్, అరే రేయ్, తరుణ్, మా చెల్లెలు కావాల్సి వచ్చిందా? రేయ్, ఆగరా. ఇంకోసారి నా చెల్లెల్ని కలవాలని చూసినా, మాట్లాడే ప్రయత్నం చేసినా చంపి పారేస్తా. దమ్ముంటే మీ వాళ్ళకి నచ్చజెప్పి ఒప్పించి మెప్పించి అలా కాదు. మీ పెద్దవాళ్ళతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళరా. ఆ లోపు తొంగి చూసావో తొక్కి నారదీస్తా. జాగ్రత్త. వదలండి, వదలండి అంకుల్. అంకుల్ వదలండి. రేయ్, ఏయ్, రేయ్, రారా. రా. కూర్చో, కూర్చో. ఏం చేస్తున్నారు డాడీ? చిట్టి ఇప్పుడే వస్తానని వెళ్ళాడు, ఇంకా రాలేదేంటి? వెళ్ళిన పని కాలేదేమో, పొద్దుపోయింది కదా. నువ్వింటికి వెళ్ళమ్మా, మీ అమ్మగారు కంగారు పడతారేమో. నేనిక్కడుంటే మీకేమైనా ఇబ్బందా ఆంటీ? మాకేం ఇబ్బంది లేదు, మీ వాళ్ళ గురించే అడిగా. మీ పేరెంట్స్ భయపడతారేమో అని అడిగింది, అంతే. నువ్వు నాకు తరుణ్ గిఫ్ట్ అని ఇచ్చాడు. నా కూతురు లాంటి దానివి. ఇది నీ ఇల్లే. నీ ఇష్టం వచ్చినంత వరకు ఉండొచ్చు. యాక్చువల్గా నేను మా అమ్మ మీద అలిగి వచ్చాను. తను నాకు ఒక విషయం చెప్పాలి. అది చెప్పేదాకా ఇంటికి రానని చెప్పొచ్చాను. ఏ విషయం? మా నాన్న గురించి నాకు తెలీదు. మీ అమ్మా నాన్నలు కలిసుంటారా? ఉండరు. మీ నాన్న పేరేంటి? తెలీదు. మరి మీ అమ్మ పేరు? తన పేరు